నమస్తే. బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసన్ అనిత మృతి చెందారనమాట. సో తను ట్రావెల్ చేసిన కారుపై ఓఆర్ఆర్ పల్టీలు కొట్టి ఆయన ప్రమాదానికి గురయ్యారనమాట. సో తను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇది 3వ ప్రమాదం. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇటు లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం జరిగింది. సో దాని తర్వాత నల్గొండలో ఏదైతే కేసీఆర్ సభ జరిగిందో సో అప్పుడు హాజరై వచ్చే క్రమంలో కూడా మరోసారి యాక్సిడెంట్. సో ఆ యాక్సిడెంట్ లో హోంగార్డ్ మృతి చెందారు. సో అప్పుడు మరి ఇప్పుడు తెల్లవారుజామున తన కారు ఓఆర్ఆర్ పై అంటే పల్టీలు కొట్టి చనిపోవడం జరిగిందనమాట. సో అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అంటే కారు అతివేగంగా ఉండే. సో ఆ విషయంలోనే డివైడర్ ని ఢీకొని అండ్ పల్టీలు కొట్టి అలా యాక్సిడెంట్ జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే లాస్య ఏదైతే ఉన్నారో చాలా సార్లు ఎలక్షన్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. సో తన తండ్రి గత ఏడాది కూడా ఇదే నెలలో చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి చెప్తారు. సో తన తండ్రి చనిపోయిన తర్వాత లాస్యకి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. సో తను వెన్నెల గద్దర్ పైన 17,000 ఓట్ల మెజారిటీతో గెలిచారనమాట. సో ఇది అండ్ తను కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ కంప్లీట్ చేశారు లాస్య నందిత. సో ఇప్పుడు లాస్య నందిత పార్థివ దేహాన్ని ఇటు పటాన్చేరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది అనమాట. సో అటు చాలా వరకు రాజకీయ నాయకులు హరీష్ రావు కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ ఘటన పైన రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పేసి ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఏదైతే సాయన కూడా అత్యంత సన్నిహితులు నాకు. సో తర్వాత తన కూతురు రాజకీయాలకు రావడం బాగుంది. సో తను ఏదైతే సాయన కూడా గత ఏడాది ఇదే సంవత్సరం ఇలా చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు నందిత కూడా సేమ్ ఇదే నెలలో చనిపోవడం అత్యంత బాధాకరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇటు కేటీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యాను. ఎవరైతే సాయన్న చనిపోయినప్పుడు తను వారం పాటు నేను పరామర్శించిన. సో ఇప్పుడు ఈ వార్త చాలా బాధాగా ఉందని చెప్పేసి కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తే చాలా వరకు రాజకీయ నాయకులు కానీ తన అభిమానులు కూడా తీవ్ర విషాదంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఇంటికాడ కూడా చాలా విషాదాలు అలుముకున్నాయి. సో ఎవరైతే గతేడాది సాయన కూడా మృతి చెందారు దాని తర్వాత ఈ ఏడాది అదే నెలలో నందిత కూడా మృతి చెందడం చాలా బాధాకరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.